ఐక్యరాజ్య సమితికి చెందిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఇటీవల విడుదల చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026 ప్రకారము 167 దేశాల జాబితాలో భారత్ 94వ స్థానంలో నిలిచింది. ఈ నివేదికలో ఐక్యరాజ్య సమితి ద్వారా రూపొందించబడిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవి కూడా నిర్దేశించుకున్న 2030 లక్ష్యాన్ని చేరుకోలేవని ఈ నివేదిక తెలియజేసింది. కేవలం ఈ లక్ష్యాల్లో 16.5% మాత్రమే సరైన మార్గంలో ఉన్నాయని, దాదాపు సగం లక్ష్యాలలో స్వల్ప పురోగతి మాత్రమే కనిపిస్తుండగా 15% లక్ష్యాల విషయంలో 2015 నుండి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని ఈ నివేదిక తెలియజేసింది. ఈ రిపోర్ట్లో నార్డిక్ దేశాలుగా పేరుగాంచిన ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉండగా, స్వీడన్ మరియు డెన్మార్క్ వరుసగా 2 మరియు 3 స్థానాల్లో ఉన్నాయి. నిరంతర సంఘర్షణలు మరియు అస్థిరత కారణంగా చాద్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మరియు దక్షిణ సుడాన్ దేశాలు చిట్టచివరి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ లక్ష్య సాధనలో అత్యంత వెనుకబడి ఉన్న లక్ష్యాలలో వరుసగా ఈ 17 లక్ష్యాల్లో 2వది అయిన ఆకలి నిర్మూలన, 11వది అయిన సుస్థిర నగరాలు, 14వది అయిన జలచరాల రక్షణ, 15వది అయిన భూతల జీవుల రక్షణ మరియు 16వది అయిన శాంతి, న్యాయము మరియు బలమైన సంస్థలు వంటివి ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ఆధారిత బహుపాక్షిక సహకారంలో బార్బడోస్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలవగా, అమెరికా చివరి స్థానంలో నిలిచింది. దీనికి గల ప్రధాన కారణము 2030 ఎజెండాను వ్యతిరేకించడము మరియు అంతర్జాతీయ సంస్థల నుండి వైదొలగడము. మరి మన భారత విషయానికి వస్తే 2015లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను స్వీకరించినప్పటి నుండి 18 స్థానాలు మెరుగుపరుచుకొని 112వ స్థానం నుండి 90వ స్థానానికి చేరుకుంది. దీనితో చైనాతో పాటు అత్యంత వేగంగా పురోగమిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలిచింది. అయితే భూటాన్, మాల్దీవులు, నేపాల్ మరియు శ్రీలంక వంటి దక్షిణాసియా పొరుగు దేశాల కంటే భారత్ ఇంకా వెనుకబడి ఉంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేవి 17 పరస్పర సంబంధిత లక్ష్యాలు మరియు 169 నిర్దేశిత లక్ష్యాల సమాహారము. పేదరికము, అసమానత, వాతావరణ మార్పు మరియు పర్యావరణ క్షీణత వంటి సమస్యలను పరిష్కరించడానికి 2030 సుస్థిర అభివృద్ధి అజెండా కింద 2015లో 193 ఐక్యరాజ్య సమితి దేశాలు వీటిని ఆమోదించాయి. వీటి లక్ష్యము ప్రపంచ సహకారం ద్వారా 2030 నాటికి శాంతి, శ్రేయస్సు మరియు సుస్థిరాభివృద్ధిని సాధించడము. వీటి చారిత్రక పరిణామం తీసుకుంటే సుస్థిర అభివృద్ధి భావనను 1987లో ఐక్యరాజ్య సమితి బ్రండ్లాండ్ కమిషన్ను నిర్వహించింది. దీని తరువాత 2000లో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ను, 2002లో జోహన్నెస్బర్గ్ ప్రకటన మరియు రియో+20 శిఖరాగ్ర సమావేశం ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కు పునాదులు పడ్డాయి. వీటి ప్రధాన సూత్రాలు సార్వత్రిక సమగ్రత, ఎవరిని వెనుకకు వదిలిపెట్టకపోవడము, బహుళ భాగస్వామ్యము మరియు గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ద్వారా ఆవర్తన పర్యవేక్షణపై ఆధారపడి ఉంటాయి. ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ప్రపంచ సూచికను విడుదల చేస్తుండగా, భారతదేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను పర్యవేక్షించడానికి నీతి ఆయోగ్ నోడల్ ఏజెన్సీగా ఉంది.